వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు, అతని తరపున ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారన్న పేరున నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు సునీల్ రెడ్డిని విచారించారు. ఆయా కంపెనీల ద్వారా ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైసీపీ హయాంలో వాటి ద్వారా ఎంత మేరకు లావాదేవీలు జరిపారు, ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలోకి ఎక్కడి నుంచి సొమ్ములు వచ్చాయి అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు నోరు విప్పకుండా మౌనం వహించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు, పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తోన్న సిట్ అతను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది, హవాలా ద్వారా తరలించారా, మూలం ఎక్కడ, మద్యం ముడుపుల సొమ్ముతోనే ఇవన్నీ కొన్నారా అనే కోణంలో సునీల్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. సునీల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సిట్ వాటిపై ఆరా తీసినట్లు సమాచారం. మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్, ఈ కేసులోని నిందితులతో సంబంధాలు, వారితో జరిపిన భేటీలు తదితర అంశాలపై కూడా సునీల్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. సునీల్ రెడ్డి డైరెక్టర్ గా గతంలో కొనసాగిన, ప్రస్తుతం కొనసాగుతున్న 10 కంపెనీల్లో సెప్టెంబర్ 11న సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నాల్లో 5 చోట్ల ఈ 10 కంపెనీల్లో తనిఖీలు చేసి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో విశ్లేషించారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైన అంశాల ఆధారంగా సునీల్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఆర్థిక లావాదేవీలపై అడగ్గా అవన్నీ ఆడిటర్కు తెలుస్తాయంటూ సమాధానాన్ని దాటవేసినట్లు సమాచారం. వ్యాపారమంటే చాలా వ్యవహారాలుంటాయని, వాటిపై ఇప్పటికప్పుడు అడిగితే తనకు ఎలా గుర్తుంటాయని సునీల్ రెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డి నిందితుడు. ఈ కుంభకోణం వెలుగు చూశాక సిబిఐ అతన్ని అరెస్టు చేసింది. సునీల్ రెడ్డిని ముందు పెట్టి అనేక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించారనే ఆరోపణలున్నాయి. జగన్ కు సునీల్ రెడ్డి నమ్మిన బంటని, అతను చెప్పిన పనిని ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పూర్తి చేసే కుడిభుజమని చెబుతారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది. మద్యం కుంభకోణం ముడుపుల రూటింగ్ కోసం వైసీపీ ముఠా అదే తరహా నేర విధానాన్ని అనుసరించినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. ఆ డొల్ల కంపెనీల తీగ లాగుతోన్న క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను గురువారం విచారణకు పిలిపించి ప్రశ్నించింది.